భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఉండి అమిత్ షా అవమానపరచడం బాధాకరమని ఎస్సీ/ఎస్టీ అడ్వకేట్ అసోసియేషన్ నాయకులు రవిబాబు బాబురావు అన్నారు. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు నిరసిస్తూ సిద్దిపేటలో ఎస్సీ/ఎస్టీ అడ్వకేట్ అసోసియేషన్ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రాంగణం నుండి పురవీధుల గుండా పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ను అవమానపరిచేలా మాట్లాడిన అమిత్ షా వెంటనే తన పదవి నుండి తప్పుకోవాలన్నారు. రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచినందుకు రాజ్యాంగ ఉల్లంఘన చట్టం కింద అమిత్ షాపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో సుస్థిర పాలన, ప్రజాశాంతి, ప్రజాభ్యుదయానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ గారిని అవమానించడం, అందులో పార్లమెంటులో మాట్లాడడం ప్రపంచ ప్రజలందరూ విన్నరు, చూసిర్రు. దీనికి కారకులైనటువంటి కేంద్ర మంత్రి, బీజేపీ మంత్రి అమిత్ షా గారిని రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడినట్టు తీసుకొని వారి మీద రాజ్యాంగ వ్యతిరేక, రాజ్య వ్యతిరేక సెక్షన్లు బేషరతుగా నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వారు రాజీనామా చేయాలి. వారు రాజీనామా చేయకపోతే కేంద్ర క్యాబినెట్కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు వారిని బర్తరఫ్ చేయాల్సిందిగా దేశంలో ఉన్నటువంటి 150 కోట్ల ప్రజల తరఫున, ప్రజాస్వామ్యవాదుల తరఫున, ప్రపంచ దేశాలు ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల తరఫున డిమాండ్ చేస్తున్నాం.